హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గౌరీ కిచెన్ అండ్ లాగ్స్. ఇక్కడ చపాతీలోకి ఏమీ కర్రీ లేనప్పుడు టమాటో కర్రీ ట్రై చేసి చూడొచ్చండి. ఇక్కడ బాణీ పెట్టి ఆయిల్ వేసి చెక్క, లవంగము, యాలక వేసి ఆనియన్స్ వేసి టమాటోస్ వేసి ఫ్రై చేయాలి. ఆ క్లిప్ మిస్ అయిందండి. ఇక్కడ టమాటోస్, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి. కాసేపు ఫ్రై అవనిచ్చిన తర్వాత కాస్త పసుపు, ధనియా పౌడరు, మిర్చి పౌడరు, సాల్ట్ వేసి బాగా కలిపెట్టాలి. కాసేపు హై ఫ్లేమ్లో 5 minutes హై ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. టమాటాస్, ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత లో అండ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఇక్కడ నేను పసుపు, ధనియా పౌడరు, మిర్చి పౌడరు అన్నీ వేసి కాసేపు హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఏం లేదండి, చాలా అంటే చాలా ఈజీగా 10 minutesలో ప్రిపేర్ అయిపోతుంది. అంతా కట్ చేసుకోవడానికి, ఫ్రై అవ్వడానికి అంతా 10 or 15 minutes కంప్లీట్ అయిపోతుంది. ఫాస్ట్గా టేస్టీగా కావాలనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎక్కువ మిరప్పొడి వేయద్దు, ఎందుకంటే లవంగము, చెక్క అవి వేసాము కాబట్టి కాస్త ఘాటు తెలుస్తుంది. చపాతీలోకి టమాటా కర్రీ ప్లెయిన్గా ఉంటే చాలా బాగుంటుందండి. ఎక్కువ మసాలాలు లేకుండా చాలా అంటే చాలా ప్లెయిన్గా నైట్ టైం తినడానికి హాయిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా బాగా అన్నీ మసాలా పౌడర్స్, టమాటోస్, ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కాసేపు మూత పెట్టి 5 minutes లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇక్కడ బాగా ఫ్రై చేస్తున్నాను. బాగా ఉడికిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. తర్వాత దించుకొని సర్వ్ చేసుకుంటే చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇందులో వాటర్ వేయకూడదు, వాటర్ వేయడం వలన టేస్ట్ మారిపోతుందండి. టమాటోస్లో వచ్చే జ్యూస్తోనే మనం లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేస్తాం కాబట్టి టమాటోస్లో వచ్చే వాటరే సరిపోతుందండి. లో ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక 5 minutes తర్వాత ఇలా తయారైంది. జ్యూసీగా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. మూత తీసిన తర్వాత బాగా ఇలా కలియబెట్టి చపాతీలోకి సర్వ్ చేసుకోవడమే. చపాతీలోకి అయితే వెరైటీ టేస్టీగా ఉంటుందండి. రైస్లో కూడా బాగుంటుంది, కానీ వన్స్ చపాతీలోకి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందండి.